పేదవాడి కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వం, 5 రూపాయల అన్నాన్ని దూరం చేసిన జగన్, పేదలకు అన్నం పెట్టడం టీడీపీ చేసిన పెద్ద తప్ప? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆహారంతో పాటు ఆ ప్రదేశాన్ని కూడా దైవ సమానంగానే చూడాలి. అందుకే మన నెల్లూరులో మన నారాయణ గారు నాడు మంత్రిగా చొరవ తీసుకొని రాష్ట్రంలోనే అత్యధికంగా అన్న క్యాంటీన్లను సింహపురి గెడ్డపై ఏర్పాటు చేయించారు. రోజువారీ పనులకు వెళ్లే వారికి సమయానికి టిఫిన్లు, భోజనాలు అందించి ఎంతో తోడ్పాటునందించారు. నిత్యం వేలాది మంది పేదలకు అన్న క్యాంటీన్ ఉందన్న భరోసాతో 5 రూపాయలతో సంపూర్ణంగా భోజనం చేసి తిరిగి వెళ్లిపోయేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అన్న క్యాంటీన్లపై పగబట్టింది. నెల్లూరు నగరంలో ఉన్న 7 క్యాంటీన్లను మూసివేసింది. ఉదయం పనికి వెళ్లేటప్పుడు ఇంట్లో 5 రూపాయలు తీసుకుని బయలుదేరి అన్న క్యాంటీన్లో టిఫిన్ చేసి మళ్లీ మధ్యాహ్న సమయంలో పనిచేసే దగ్గరలో అన్న క్యాంటీన్ చూసుకుని మరో 5 రూపాయలతో భోజనం పూర్తి చేసుకుని సాయంత్రం మరో 5 రూపాయలతో రాత్రి భోజనాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేవారు కార్మికులు. కానీ ఈ ప్రభుత్వానికి పేదలు బాగుపడటం ఇష్టం లేదు. అందుకే ఇసుక కొరత సృష్టించి ఆ తర్వాత అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలను నిరుపేదలను చేశారు. అందుకే మన నెల్లూరులో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి మన నారాయణ గారిని గెలిపించుకుందాం. జై నారాయణ గారు, జై జై చంద్రబాబు గారు.